మీరు మీ పిల్లలు శారీరకంగా దృఢంగా ఉండాలి అనుకుంటున్నారా? అదేవిధంగా మంచి ఆరోగ్యం, క్రమశిక్షణ మరియు జ్ఞాపక శక్తితో ఉండాలి అనుకుంటున్నారా? అయితే మా టీం మీకు ఆంధ్రనాట్యం మరియు పెరిని నాట్యం ఆన్లైన్లో నేర్పించడానికి సిద్ధంగా ఉంది. అసలు ఆంధ్రనాట్యం అంటే ఏమిటి? పెరిని నాట్యం అంటే ఏమిటి? దీనివల్ల మనకి జరిగే ఉపయోగాలు ఏంటనేది వివరంగా చెప్తాను. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఆంధ్రనాట్యం అనేది ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రాచీన సాంస్కృతిక నృత్య సంప్రదాయం. ఇది దేవాలయాలు, రాజదర్బార్లు మరియు సాంప్రదాయ ఉత్సవాలలో ప్రదర్శింపబడేది. ఈ నృత్యంలో లాస్యభావం అంటే సౌమ్యత, అభినయం, హస్తముద్రలు, సంగీతం మరియు తెలుగు సాహిత్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో క్రమశిక్షణ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సంస్కారాలు మరియు కళాత్మక భావనలు పెరుగుతాయి. మరి పెరిణి నాట్యం అంటే ఏంటి? దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి? పెరిణి నాట్యం అనేది శివతాండవం, కాకతీయుల కాలంలో నాటి వీర నృత్య సాంప్రదాయం. ఇది ప్రధానంగా శివతాండవ స్ఫూర్తితో కూడిన శక్తివంతమైనటువంటి నృత్యం. శరీర బలం, ధైర్యం, సమతుల్యత, ఏకాగ్రత మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. బాలులకు మాత్రమే కాదు, బాలికలు కూడా ఈ నృత్యం నేర్చుకోవడం ఎంతో ఉపయోగకరం. ఈ నృత్యం అనేది మీకు మా టీం చక్కగా ఆన్లైన్లో నేర్పిస్తుంది. కాబట్టి మీలో ఎవరైనా ఈ నృత్యాన్ని నేర్చుకుని మీ కుటుంబంలో మీ పిల్లలు మీరు ఆరోగ్యంగా మరియు క్రమశిక్షణతో మంచి జ్ఞాపక శక్తితో ఉండాలి అనుకుంటున్నారా? ఇప్పుడే నేను కామెంట్లో పెట్టినటువంటి గూగుల్ ఫామ్లో లింక్ క్లిక్ చేసి మీ పేరు, మీ ఫోన్ నెంబర్, అదేవిధంగా మీరు ఏ ఏరియా వాళ్ళు అనే విషయాల్ని మీరు ఎంటర్ చేసి తర్వాత వచ్చే ఆప్షన్స్లో క్లాసికల్ డ్యాన్స్ అనే ఆప్షన్ ఉంది. ఆ డ్యాన్స్ని, ఆ పర్టికులర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. వెంటనే మా టీం నుండి ఈ పెరిణి నృత్యం మరియు ఆంధ్రనాట్యం నేర్చేటువంటి మంచి ట్రైనర్ మీకు ఫోన్ ద్వారా సంప్రదించి తగిన సమయంలో, మీకు కావలసినటువంటి సమయంలో, అదేవిధంగా మీకు అనుకూలమైనటువంటి ఫీజుతో ఈ పెరిణి నాట్యం మరియు ఆంధ్రనాట్యం అనేది నేర్పించడం జరుగుతుంది. నృత్యం ఒక కళ మాత్రమే కాదు, అది క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, శారీరక దారుఢ్యం మరియు సంస్కారాలను పెంపొందించే సాధనం. ఈరోజే మీ పిల్లలను ఆంధ్రనాట్యం మరియు పెరిణి నాట్యం శిక్షణలో నేర్పించండి. మన సంస్కృతిని కాపాడదాం, మన పిల్లలకి నేర్పుదాం. మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు మరియు వారసత్వాన్ని కాపాడడం మన అందరి బాధ్యత.